15 సంవత్సరాలు బంగ్లాదేశ్ను పాలించిన షేక్ హసీనాకు నవంబర్ 17, 2025న మరణశిక్ష విధించారు. ఎందుకు? అసలేం జరిగింది? మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. జూలై 2024లో బంగ్లాదేశ్ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను రద్దు చేయాలని చాలా డిమాండ్లు చేశారు. జూన్ 2024లో సుప్రీంకోర్టు 30% కోటాని తిరిగి అమలులోకి తెచ్చింది. దీంతో విద్యార్థుల్లో చాలా నిరసనలు మొదలయ్యాయి. అది అతి చిన్న నిరసన త్వరలోనే దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారింది. జూలై 15, 2024న పరిస్థితి మరింత తీవ్రమైంది. జూలై 15 నుండి ఆగస్టు 5, 2024 వరకు హసీనా ప్రభుత్వం విద్యార్థులపై, ఎవరైతే విద్యార్థులు నిరసన చేస్తున్నారో వారిపై హింసాత్మక దాడిని జరిపింది. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్, బోర్డర్ గార్డ్ బెంగాల్ దళాలు తుపాకీలతో కాల్పులు జరిపారు. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 1400, 25,000 మందికి పైగా గాయపడడం జరిగింది. 32 మంది పిల్లలు చనిపోయారు. 400కు పైగా విద్యార్థులు తమ కంటి చూపులను కోల్పోయారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రాణాంతక ఆయుధాలు వాడినట్టుగా ఇందులో వెల్లడించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. ఇది బంగ్లాదేశ్ స్వతంత్రం తర్వాత ఒక అతిపెద్ద హింసగా చర్చనీయాంశమైంది. ఆగస్టు 5, 2024న లక్షలాది మంది గణభవన్, ప్రధానమంత్రి గారి నివాసం వైపు నడిచారు. భయపడిపోయిన షేక్ హసీనా హెలికాప్టర్లో భారత్కైతే వెళ్లిపోవడం జరిగింది. నవంబర్ 17, 2025న బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ 3 న్యాయమూర్తులు షేక్ హసీనాకు మరణశిక్ష విధించారు. ఆమె భారత్లో ఉన్నందున కోర్టులో హాజరు కాలేకపోయినా విచారణ అయితే జరిగింది. ఇకపోతే కోర్టు సాక్ష్యాల విషయానికి వస్తే 10,000 పేజీల డాక్యుమెంట్స్, 93 డాక్యుమెంటరీ సాక్ష్యాలు, 80 పైగా సాక్షుల వాంగ్మూలాలు, మెడికల్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఇవన్నిటిని, మీడియా ఫుటేజ్, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంది కోర్టు. తనకు సమర్పించిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంది. హసీనా ప్రత్యక్షంగా విద్యార్థులను చంపమని ఆదేశించారు. ప్రాణాంతక ఆయుధాలు వాడడానికి అనుమతి ఇచ్చారు. ఆమె మానవత్వ నేరాలకు పాల్పడ్డారు కాబట్టి ఆమెకు మరణశిక్ష అనేది విధించడం జరిగింది. ఇకపోతే షేక్ హసీనా గారి స్పందన ఏంటంటే, ఆమె ఏమన్నారంటే, తీర్పు వెలువడిన వెంటనే ఆమె ఒక ఈమెయిల్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె మాటల్లో, ఇది ఒక ట్రిబ్యునల్ రిగ్డ్, ఎన్నుకోబడని ప్రభుత్వం సృష్టించింది. ఇది ఒక రాజకీయ ప్రతీకారం. నేను ఎవరిని చంపమనైతే ఆదేశించలేదు, నాకు న్యాయమైన అవకాశం ఇవ్వలేదు అని వెల్లడించారు. ఇకపోతే, నేను జూలై, ఆగస్టు మరణాలకు దుఃఖిస్తున్నాను, కానీ నేను లేదా మా పార్టీ నాయకులైతే ఎవరూ నిరసనకారులను చంపమని ఆదేశించలేదు అని ఆమె వెల్లడించారు. ఇకపోతే బంగ్లాదేశ్ భారత్ను, హసీనాను వెంటనే అప్పగించాలని కోరుతోంది. భారత్ యొక్క స్పందన ఎలా ఉందంటే, మేము తీర్పుని గమనించాము, అన్ని వాటాదారులతో నిర్మాణాత్మకంగా చర్చిస్తాము అని వెల్లడించడం జరిగింది. కానీ నిపుణులు ఏం చెప్తున్నారంటే, భారత్ హసీనాను అప్పగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 2013 ట్రీటీలో ఒక మహత్తరకరమైన మినహాయింపు ఉంది. రాజకీయ స్వభావం కలిగిన నేరాల విషయంలో ఎక్స్ట్రాడిషన్ను తిరస్కరించవచ్చు. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, షేక్ హసీనా స్వయంగా 2010లో 1971 యుద్ధ నేరస్తులను శిక్షించడానికి ఒక ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ని స్థాపించారు. ఇప్పుడు అదే ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల కార్యాలయం చెప్పింది ఏంటంటే, ఇది బాధితుల కోసం ముఖ్యమైన క్షణం, కానీ మేము మరణశిక్షను వ్యతిరేకిస్తాము. ఫిబ్రవరి 2026లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి, కానీ హసీనా పార్టీ అవామీ లీగ్ ని నిషేధించారు. ఇందులో మీ అభిప్రాయం ఏంటి? భారత్ హసీనాను అప్పగించాలా? కమెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి.